జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నారా? ఒకప్పటి ఆయన అస్త్రమే ఇప్పుడు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందా? పవన్ చేతల మనిషి కాదు, ఉత్తి మాటల మనిషేనని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రతిపక్షం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తోందా? ఇంతకీ ఏ విషయంలో పవన్ ఇరుకున పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు? ఏ విషయం మిస్ఫైర్ అవుతోంది? ఉప ముఖ్యమంత్రి ఎలా ఇరుకున పడుతున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయింది సుగాలి ప్రీతి కేసు. ఆ బాలిక కుటుంబానికి న్యాయం చెయ్యాలన్న నినాదం జనంలోకి బాగా వెళ్లి నాటి వైసీపీ సర్కారును డిఫెన్స్లోకి నెట్టడంతో పాటు అదే సమయంలో పవన్ కూడా రాజకీయంగా బలాన్నిచ్చిందని చెప్పుకుంటారు. కానీ నాడు అడ్వాంటేజ్ అయిన కేసే నేడు అదే పవన్ కు డిజడ్వాంటేజ్ అవుతోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కూడా కేసు దర్యాప్తునకు అతీగతి లేదని అపోజిషన్లో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడిన పవన్ ఇప్పుడేం చేస్తున్నారంటూ ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. స్వయంగా సుగాలి ప్రీతి వల్లే పవన్పై డైరెక్ట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే అయినా ఫలితం కనిపించకపోవడంతో అది మరోసారి పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కాక అనుమానాలు సైతం పెరుగుతున్నాయట. పవన్ నిజంగానే ఇప్పటికీ ఈ కేసును సీరియస్గా తీసుకుంటున్నారా, లేక పవర్లోకి వచ్చాక కేవలం పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి వివిధ వర్గాల్లో. అవి మరింత పెరుగుతూ వైసీపీకి అస్త్రంగా మారి డిప్యూటీ సీఎంను ఇరకాటంలోకి నెట్టే అవకాశం లేకపోలేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తాజాగా సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే 2017 ఆగస్టు 18న హాస్టల్ రూంలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన ఈ 10వ తరగతి బాలిక ఎలా చనిపోయిందో త్వరగా తేల్చకుంటే మాత్రం రాజకీయంగా పవన్ కళ్యాణ్ బాగానే ఇరుకున పడొచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసును ఆయన ఆ రేంజ్లో హైలైట్ చేశారు. అదంతా ఒక ఎత్తైతే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పవన్కు ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని మళ్లీ అందుకొని గట్టిగా స్వరం వినిపించారాయన. కానీ ఇప్పుడు అధికారంలో భాగస్వామయ్యాక అదే విషయంలో క్లారిటీ మిస్ అవుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. రాజకీయ పరిమితులు ఆయన స్టాండ్ను మార్చేశాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ మాటల్లో జాగ్రత్త పెరిగిందని, స్పష్టమైన యాక్షన్ ప్లాన్ లేదన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో పవన్ పొలిటికల్ బలహీనతను తనకు అవకాశంగా మలుచుకునే ప్లాన్లో ఉంది వైసీపీ. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పవన్ను ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రతిపక్షం. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ఆలస్యం, స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడాన్నే ఆయుధాలుగా మలుచుకుంటోంది ఫ్యాన్ పార్టీ. వీటి ఆధారంగా పవన్ను కేవలం మాటల నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్లో ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకుడిగా పవన్ చూపిన దూకుడు ఓ రకమైన మోరల్ హైగ్రౌండ్ ఇచ్చింది. కానీ అధికారంలో అదే దూకుడు కొనసాగించడం కష్టమైనా తగ్గ స్థాయిలో కూడా లేదన్న అభిప్రాయం బలపడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కూటమి పరిమితులు ఆయన చేతుల్ని కట్టేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం, నిర్ణయాలను కూడా అదే స్థాయిలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అంతేకాక ప్రజల్లో ఆయనపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాటి కీలక వాగ్దానాల అమలు విషయంలో ఆయన సీరియస్గా రియాక్ట్ అవుతారా, లేక అపోజిషన్ ప్రచారం చేస్తున్నట్టు పొలిటికల్ స్టంట్ మాస్టర్గా మిగిలిపోతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షంలో బలంగా పనిచేసిన వ్యూహం అధికారంలోకి వచ్చాక బలహీనంగా మారి బెడ్స్ కొట్టిందా, లేక పరిస్థితులు చేయిదాటిపోకముందే పవన్ రియాక్ట్ అయి రీడిఫైన్ చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో.